Hey guys, Namaste, Happy Sunday, Lazy Sunday. This is Jay. ఇది నా ఫస్ట్ వ్లాగ్, ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో ఇది. సో ఇప్పటి వరకు షార్ట్సే అప్లోడ్ చేశా. వింటర్ లీన్ బల్క్ సిరీస్తో ఒకసారి చెక్అవుట్ చేయండి. మేబీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ రాసుకొచ్చా, లైక్ కొన్ని పాయింట్స్ మేబీ నాకు గుర్తుండదు, అందుకే. సో యాక్చువల్లీ ఒక ఫుల్ లెంత్ వీడియో చేద్దాం అనుకున్నా, వర్కౌట్ అండ్ డైలీ వ్లాగ్ ఎలా ఉంటుందో, కానీ కొన్ని రీజన్స్ వల్ల కుదరట్లేదు అసలు. సో ఒక టాపిక్ అనేది స్ట్రైక్ అయింది నాకు. లైక్ మీరు ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. టిప్స్ ఫర్ బిగినర్స్, ఎవరైతే జిమ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో. సో సూనర్గా ఆ వీడియో కూడా చేస్తా, ఒక ఫుల్ లెంత్ వర్కౌట్, రా వర్కౌట్ ఎలా ఉంటుందనేది. సో జిమ్ టిప్స్ ఫర్ బిగినర్స్, సింపుల్ టిప్స్, మిస్టేక్స్ ఏం చేస్తారు అనేది నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసినవి చెప్తాను. కమింగ్ టు ద టాపిక్, జిమ్ టిప్స్ ఫర్ బిగినర్స్. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే జిమ్కి వెళ్దామని ఫిక్స్ అవుతారో ఫస్ట్ మీరు చేయాల్సిన పని, ఫస్ట్ కొన్ని జిమ్స్ చూడడం. ఏమంటే ఒకటి జిమ్కి వెళ్ళకండి, ఒక 3-4 జిమ్స్ చూడండి. చూసి మీకు నచ్చాలి, ఫస్ట్ అక్కడ ఎన్విరాన్మెంట్ నచ్చాలి, మీకు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ చూడండి. మీకు తెలీదు ఫస్ట్, కానీ ఓకే, మన కళ్ళకి ఫస్ట్ మంచిగా అనిపించాలి కదా. అట్లయితే నీకు ఒక ఏమంటారు, పోదానికి నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకు అక్కడ ట్రైనర్ గురించి తెలియదు, ఏం తెలియదు ఫస్ట్, తర్వాత తెలుస్తుంది వాళ్ళ గురించి. ఫస్ట్ మీకు అది నచ్చాలి జిమ్. మీకు దగ్గర ఉన్న రేడియస్లో పోండి, ఏది మీకు కంఫర్టబుల్ ఉంటే దానికి వెళ్ళండి. ఒకవేళ దూరం ఉంటే ప్రాబ్లం ఏంటిదంటే, లైక్ మీకు పోవాలని ఇంట్రెస్ట్ ఉండదు డైలీ, అంత దూరం పోవాలన్నారా అని. ఒకవేళ ఓన్లీ దూరమే ఉంటే తప్పదు, మనం ఏం చేయలేము దానికి. సో జిమ్ చేసుకున్న తర్వాత, జిమ్ చూస్ చేసుకున్న తర్వాత, జాయిన్ అయిన తర్వాత, లైక్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మీకు ఒక 1 వీక్ అనేది మీరు ఫుల్ బాడీ వెయిట్ ట్రైన్ చేస్తారు. అది ఎక్కడైనా జిమ్స్లో అదే చేస్తారు, 1 వీక్ ఫుల్ బాడీ చేస్తారు. సో అప్పుడు ఏంటిది, మీకు ఒక 2-3 డేస్ తర్వాత మీకు బాడీ పెయిన్స్ వస్తాయి. బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా జిమ్ ఆపకండి. అప్పుడు మీకు అరే ఎందుకురా బాబు మనకి ఇది అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. అది నార్మల్. ఫస్ట్ మీకు ఎందుకంటే బేసిక్గా మీరు మజిల్స్ని యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి మీకు పెయిన్స్ వస్తాయి. తర్వాత నుంచి ఎలాంటి అట్లా ఏమి ఉండవు. సో ఖచ్చితంగా వెళ్ళండి, మీరు డైలీ 1 అవర్ వెళ్ళండి సరిపోతుంది. 6 డేస్ వీక్ వెళ్ళండి. ఇది ఫస్ట్ 1 మంత్ వరకు వెళ్ళండి. ఇట్లా లైక్ 1 మంత్ వరకు అంటే, ఇట్లా 1 మంత్ వరకు మీకు ఫస్ట్ మీకు అలవాటు కావాలి కదా జిమ్. ఒక డైలీ 1 అవర్ పెట్టుకొని, మీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా 1 అవర్ వెళ్ళండి. సో 6 డేస్ వీక్ వెళ్ళండి. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ 1 వీక్ మీకు అప్పర్ బాడీ ట్రైన్ చేసిన తర్వాత, లైక్ సింగిల్ మజిల్ చెప్తారు, లైక్ చెస్ట్, షోల్డర్, ఆర్మ్స్, లెగ్స్ అని. సో ఇట్లా 1 మంత్ వరకు చేసుకోండి. సో ఇక్కడ మనకి జిమ్ చూసింగ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఇలా 1 మంత్ అనేది మనకి డైలీ, ఆ 1 మంత్ మనకి డైలీ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, అక్కడున్న ఎన్విరాన్మెంట్ తెలుస్తుంది, జిమ్ ఎలా ఉందో అర్థమవుతుంది. అక్కడ కొత్త ఫ్రెండ్షిప్ అవుతారు, మనకి ఫ్రెండ్స్ అవుతారు. ఇట్స్ అ నైస్ గుడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది జిమ్ కమ్యూనిటీ అనేది. సో సెకండ్ వచ్చేసి, ఎవ్రీ ఇండివిజువల్ మీరు ఒక సెట్ ఆఫ్ గోల్ ఉండాలి. మీకు ఏంటిది, మీకు వెయిట్ లాసా, ఫ్యాట్ లాసా, వెయిట్ గెయినా అండ్ మజిల్ బిల్డింగా అనేది మీకు ఫస్ట్ తెలవాలి. ఫస్ట్ తెలుసుకొని దాని ద్వారా మీరు వర్క్ చేస్తే తొందరనే మీకు రిజల్ట్స్ వస్తాయి. అట్లా ఏం లేదు ఉట్టిగానే టైంపాస్గా చేసుకుందాం అని పోతే మాత్రం జస్ట్ మీకు ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ సెట్ చేసుకోండి. మీకు వెయిట్ ట్రైనింగ్, వెయిట్ లాస్ అయితే వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అయితే ఫ్యాట్ లాస్, మజిల్ బిల్డింగ్ అయితే మజిల్ బిల్డింగ్, బల్కింగ్ అయితే బల్కింగ్ ఇన్ ద సెన్స్ లైక్ వెయిట్ గెయినింగ్, ఇట్లా. సో దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటిదంటే, స్టార్టింగ్లో మీరు ఇప్పుడు ప్రాపర్ టెక్నిక్తోని వర్కౌట్స్ చేయండి. ఎట్లా చేస్తారు అది, మీకు అక్కడ కోచ్ ఉంటాడు, చెప్తాడు మీకు. సో ఫస్ట్ అతన్ని ఏమడగండి అంటే, లైక్ లైట్ వెయిట్స్తోని దే విల్ స్టార్ట్ యువర్ వర్కౌట్. వాళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ చేపిస్తారు, లైక్ ఏంటిది, ఫామ్తోని. వాళ్ళంతమంది బిజీ ఉన్నప్పుడు మనం ఒక్కరి మీదనే ఫోకస్ చేయాలంటే కష్టం అబ్బా. మీకు ఏం చేయాలంటే, మీకు డౌట్ ఉంటే పోయి అడగాలి వీళ్ళని ఖచ్చితంగా. లేదు మీకు మొహమాటం ఉంది, ఫస్ట్ నేను కూడా ఏం చేసేవాడిని అంటే, నాకు అస్సలు ఒక్కసారి అడుగుతా, 2 సార్లు అడుగుతా, ఇంకా 3వ సారి అడగాలంటే నాకు మొహమాటం ఎక్కువ. మీకు చాలామంది అట్లనే ఉంటారు. సో మీరేం చేయండి, మీకు మొహమాటం ఉందనుకో, ఆ మొహమాటం చంపుకొని అడగండి. లేదు ఇంకా అడగలేకపోతున్నా అంటే, బొచ్చడం ఉన్నాయి మనకి. గూగుల్ ఉంది, ChatGPT ఉంది, యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో కూడా ఇప్పుడు మీరు ఒక చెస్ట్ వర్కౌట్ చేస్తున్నారు, దానికి అక్కడ చెస్ట్ వర్కౌట్ కంటే ఫామ్ తెలుస్తుంది మీకు, వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ ఫామ్తోనే చేయండి.
ఎందుకంటే ఫామ్ ఇంపార్టెంట్ మీకు వెయిట్స్ కన్నా. లైట్ వెయిట్స్తో మెల్లమెల్లగా మీకు అలవాటు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీరే వెయిట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటారు. ఫామ్ కరెక్ట్ ఉంటే ఏమవుతుందంటే ఇంజురీస్ అనేది కాదు. ఇంజురీ అస్సలు కావద్దు. చిన్న నార్మల్ చిన్న అయితే తప్ప పెద్ద ఇంజరీస్ అస్సలు కావద్దు. ఇది మెయిన్. ఇది ఎవరైతే బిగినర్స్ ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ లైట్ వెయిట్స్ ఉన్న ఫామ్, అంతే. దానికంటే ఎక్కువ ఏమొద్దు మీకు. సో తర్వాత ఏం చేయండి అంటే ఫస్ట్ మెషిన్స్తో స్టార్ట్ చేయండి. మెషిన్స్ అంటే అక్కడ మనకి కేబుల్ మెషిన్స్ ఉంటాయి. నార్మల్ ఫ్రీ వెయిట్స్తో చేయడం ఏమవుతుంది అంటే ఫస్ట్ మీకు ఇబ్బంది అవుతుంది చాలా. సో మిషన్స్తో చేయడం ఏమన్నా అయితే సింపుల్, లైక్ మనకి ఇంజురీస్ నుంచి ప్రివెంట్ చేస్తుంది అండ్ మనకి ఈజీగా ఉంటుంది మెషిన్స్తో చేయడం ఫస్ట్. సో ఆ తర్వాత లైక్ లైట్ వెయిట్స్తో స్టార్ట్ చేస్తారు కదా, స్లోగా మీరు ఒక 1-2 months తర్వాత మీరు మెల్లిమెల్లిగా రెప్స్ పెంచుకోండి. రెప్స్ ఇన్ ద సెన్స్ ఒక 10 కొడతాం, 10-12 కొట్టమంటారు, మెల్లిమెల్లిగా 15. దాని తర్వాత వెయిట్స్ ఇంక్రీజ్ అవుతుంటే కూడా మనకి నార్మల్ మనకి వెయిట్ ఇంక్రీజ్ అవుతుంటే రెప్స్ తగ్గుతాయి. కాకపోతే మీకు ఒక ఏమంటారు ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది వర్కౌట్లో. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే మెయిన్ థింగ్ ఏంటిదంటే ఇక్కడ మీకు 30 days తర్వాత లైక్ ఫస్ట్ 1 month వస్తారు కదా, సో ఆ తర్వాత సింగిల్ మజిల్ స్టార్ట్ చేస్తారు. ఒక 2 months వరకు మీరు అలానే చేయండి సింగిల్ మజిల్. సో 3rd month నుంచి ఏం చేయండి అంటే సింగిల్ మజిల్తో ఇంకొక యాక్టివిటీ చేసుకోండి. చెస్ట్ ట్రైసిప్, బ్యాక్ బైసిప్, షోల్డర్ లెగ్స్ ఇట్లా ఇంక్లూడ్ చేసుకుంటే మీకు వీక్లీ ట్వైస్ అనేది మీ బాడీ పార్ట్ అనేది ట్రైన్ అయిపోతుంది. సో ఈజీలీ మనకి గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంటుంది. మనకి ఎవరైతే లైక్ వెయిట్ గెయిన్ అవుదాం అనుకున్నా ఓర్ మజిల్ బిల్డింగ్ చేద్దాం అనుకున్నా వీళ్ళకి మీరు ఇలా చేయండి. వెయిట్ ట్రైనింగ్ ఒక ఫ్యాట్ లాస్ కానీ ఓర్ ఎనీ అదర్ మీకు ఏం చేద్దాం అనుకున్నా కానీ, వెయిట్ లాస్ అయినా ఫ్యాట్ లాస్ అయినా మజిల్ గెయిన్ అయినా వాట్ ఎవర్, మీరు మీ ఏమంటారు మన షెడ్యూల్లో కార్డియో రొటీన్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. 30 minutes ఆఫ్ కార్డియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక మన హార్ట్ హెల్త్ కరెక్ట్ ఉండాలన్నా, మన బాడీ అనేది మంచిగా ఎనర్జీగా ఉండాలనుకున్నా, సో మనకి కార్డియో అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కార్డియో మాత్రం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. ఆబ్వియస్లీ ఇంకా వెయిట్ లాస్ వాళ్ళకి ఫ్యాట్ లాస్ వాళ్ళకి వాళ్ళ ట్రైనర్స్ మనకి ఈ కార్డియో ఇంక్లూడ్ చేస్తూనే ఉంటారు. కానీ నార్మల్గా బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు ఎవరు కార్డియో ఇంక్లూడ్ చేసుకోరు. కానీ ఖచ్చితంగా ఒక 30 minutes అని పెట్టుకోండి మీరు, ఓకేనా. నెక్స్ట్ ఏమున్నాయి లైక్ సింపుల్ వచ్చేసి మీరు ఏ వర్కౌట్ చేద్దాం అనుకున్నా దానికి ఫస్ట్ ఒక 10 minutes వార్మప్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత కూడా వార్మప్ చేసుకోవాలి పక్కా. ఇది వార్మప్ లేకపోతే మాత్రం షెడ్కి వెళ్ళిపోతాయి, దుబ్బుతుంది. ఏమవుతుంది మీకు మజిల్ అనేది కాంట్రాక్ట్ అయిపోతుంది. ఏమంటారు నీకు ఫ్లెక్సిబిలిటీ ఉండదు. మెయిన్గా నీ చెయ్యి ఇంతవరకు లేస్తుంది, ఇక్కడనే అయిపోతుంది. సో నీకు మంచి వార్మప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సో నీకు తర్వాత అంత పెయిన్స్ అనేది ఏముండవు. సో ఫస్ట్ వర్కౌట్ ముందు వార్మప్ ఈజ్ ఇంపార్టెంట్, వర్కౌట్ తర్వాత వార్మప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటిదంటే స్టే కన్సిస్టెంట్, అంతే. నేను చెప్పాను కదా డైలీ 1 hour జిమ్ పక్కా పోండి. 6 days a week అంటే మీకు 1 monthలో 25 to 26 days పోండి. ఇలా కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక 3 months కావగానే మీ బాడీ చేంజెస్ కనిపిస్తాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, చేంజెస్ కనిపించిన తర్వాత లైక్ మీకు గ్రాడ్యువల్గా మీకు ఇంకా అలవాటు అయిపోతుంది. జిమ్ అరే బాగుందిరా బాయ్, మనం మంచిగా కనిపిస్తున్నాం అద్దంలో, మంచి బాడీ ఫిట్టింగ్, బట్టలు సెట్ అవుతున్నాయి, మనల్ని అందరు చూస్తున్నారు అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటిది లైక్ ఈ ఫస్ట్ 2 to 3 months ఏం చేయండి అంటే నార్మల్ ఫుడ్డే తినండి. ఈ ఫుడ్ గురించి నేను తర్వాత వీడియోలో చెప్తా. లైక్ ఇప్పుడు బేసిక్ నార్మల్ చెప్తున్నా, లైక్ ఎక్సర్సైజ్ మీరు ఎలా స్టార్ట్ చేయాలి జిమ్ అని. బేసిక్ ఇట్లా స్టార్ట్ చేస్తే సరిపోతుంది, ఏం లేదు. ఒక జిమ్ని చూస్ చేసుకోండి, అక్కడ ఎలా ఉందో ఎన్విరాన్మెంట్ చూడండి, జిమ్ కమ్యూనిటీతోని జిమ్ ఫ్రెండ్స్ అవుతారు. దాని తర్వాత మెల్లిమెల్లిగా వర్కౌట్ స్టార్ట్ చేయండి, అంటే ఫుల్ బాడీ రొటీన్తోని. దాని తర్వాత సింగిల్ మజిల్స్ చేయండి, స్మాల్ వెయిట్స్తోని స్టార్ట్ చేయండి, ఎక్కువ రెప్స్తోని స్లోగా ఇంటెన్సిటీ పెంచండి. డౌట్స్ ఉంటే కోచ్ని అడగండి అక్కడ, లేకపోతే యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, చాలా ఉన్నాయి. కన్సిస్టెంట్గా ఉండండి, ఎవ్రీడే 1 hour పోండి, కార్డియో ఇంక్లూడ్ చేసుకోండి, అండ్ డైలీ కొంచెం బెటర్గా ఫుడ్ తినండి. ఈ ఫుడ్ అంత డైట్ ఇప్పుడు ఫస్ట్ మనకు అవసరం లేదు, టూ మచ్ అయిపోతుంది మనకి. సో ఫస్ట్ 2 to 3 months నార్మల్ తినుకుంటా మీరు జిమ్కి వెళ్ళండి, సరిపోతుంది ఇంతే. అండ్ అంతే, నేను మొత్తం ఫుల్ కవర్ చేశాను అనుకుంటున్నా బిగినర్స్కి.
జస్ట్ ఫోకస్గా ఎవరిని బాడీ చూసి మీరు లైక్ ఇన్స్పిరేషన్ తీసుకొని తప్ప మన బాడీ లెక్క ఉండాలంటే మాత్రం అది ఇన్స్పిరేషన్ ఉండాలి, కానీ తొందరగా నాకు రిజల్ట్ రావాలంటే రాదు. టేక్స్ టైం, కన్సిస్టెంట్గా ఉండండి సరిపోతుంది. అండ్ యా అంతే అనుకుంటా. ఇంకా పాయింట్స్ ఏమున్నాయి, మీకు ఏమైనా పాయింట్స్ నేనేమైనా మిస్ చేశాను అనుకుంటే ఒకసారి కమెంట్స్లో పెట్టండి. ఇంకా దేని గురించి అన్నా వీడియో చేయాలనుకుంటే ఒకసారి నాకు లైక్ దాని గురించి కూడా ఒకసారి కమెంట్ పెడితే నాకు కూడా అర్థమవుతుంది నేనేమన్నా మిస్ చేశాను, నెక్స్ట్ టైం ఏం చెప్పాలి అని. నెక్స్ట్ టైం మ్యాక్స్ నేను ఒక ఫుడ్ ఎలా తీసుకోవాలని చెప్తాను, ఇఫ్ పాసిబుల్, అంటే ట్రై చేస్తా అది కూడా. ఇది నా బేసిక్ నేను చేసిన మిస్టేక్స్లో కొన్ని, లైక్ ఎట్లా ఇప్పుడు వచ్చే బిగినర్స్ చేయొద్దు అని చెప్తున్నా ఇది. నెక్స్ట్ దాంట్లో ఫుడ్ది కవర్ చేస్తాం మ్యాక్స్, అంటే ఫుడ్ ఎలా తీసుకోవాలనేది. యా దట్స్ ఇట్. సో యా కమెంట్స్లో చూడండి. నేను షార్ట్స్ అనేది వింటర్ లీన్ బల్క్ సిరీస్ చేశాను, అది ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఎలాంటి వాటి గురించి ఉన్నా నాకు కమెంట్ బాక్స్లో పెడితే నేను ఫర్దర్గా అక్కడ రిప్లై ఇస్తాను, లేకపోతే దాని గురించి ఒక వీడియో చేస్తాను. యా సైనింగ్ ఆఫ్.